ఒక ఇంపార్టెంట్ పాయింట్ అందరూ తెలుసుకోవాలి. ఈసీసీకి S4 HANAకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అనే దాన్ని తీసేశారండి. న్యూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ S4 HANA సిస్టమ్ చూడండి, ఇక్కడ న్యూ ఉండదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ S4 HANA సిస్టమ్ న్యూ అనేది లేదు, చూసారు ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అనేది తీసేశారండి. ఈసీసీలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఉంది, అది లేదండి, కంప్లీట్ క్లోజ్డ్. సెకండ్ వచ్చి ఈసీసీకి S4 HANAకి డిఫరెంట్ ఏంటో నా చూడండి. ఇక్కడ ఇది వచ్చి ఇదండి ఈసీసీ, ఇది ఈసీసీ అండి. ఓకే, ఇది S4 HANA, ఇది ఈసీసీ. ఈసీసీలో చూడనప్పుడు పోస్టింగ్ పీరియడ్స్ ఎక్కడ ఉంటుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూడండి, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్. సో డాక్యుమెంట్ ఇక్కడ ఉంటుందండి, డాక్యుమెంట్ దగ్గర. అక్కడైతే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్ లెక్చర్స్లో ఉందండి, కానీ పాత మారింది. చూసుకోండి ఒకసారి. పోస్టింగ్ పీరియడ్స్ చేసాక ఇక్కడ కూడా ఒక చేంజ్ వచ్చిందండి. ఓపెన్ అండ్ క్లోజింగ్ అనండి, డైరెక్ట్ స్క్రీన్కి వెళ్ళిపోద్ది, బాక్స్ రాదండి. ఇక్కడ వేరియంట్ ఎంటర్ చేయాలి. ఈసీసీకి S4 గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి వేరియంట్ అన్నిసార్లు ఎంటర్ చేయాలి. అక్కడైతే సింప్లిఫై చేశాడు, ఒకేసారి బాక్స్ వచ్చింది, వేరియంట్ ఎంటర్ చేశాడు, నెక్స్ట్ కన్ఫిగర్ చేశాడు. దానికి దీనికి చేంజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానండి, ఓపెన్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్ దగ్గర చేంజ్ అని రాస్తానండి. చేంజ్ ఏంటో కూడా ఇక్కడ రాస్తున్నానండి. పాత్ చేంజ్ అయింది, పాత్ చేంజ్ అండ్ వన్స్ ఎంటర్ బాక్స్ విల్ కమ్ ఇన్ S4 HANA. సో మీకు ఇది ఐడెంటిఫికేషన్ చేసుకుంటారండి. పాత్ చేంజ్ అయింది, వన్స్ ఎంటర్ బాక్స్ విల్ కమ్ ఇన్ S4 HANA సిస్టమ్. సో అక్కడ బాక్స్ ఉంటుంది సార్. ఇక్కడ ప్లస్ ఒకటి చేసి సరిపోతుందా సార్, అన్ని చేయాలా ఏంటండి? ఇక్కడ అకౌంట్ ప్లస్ అంటే అన్ని ఆల్ కదా సార్? గో టు న్యూ ఎంట్రీస్ ఆల్ అన్ని ఇవ్వాలండి, అన్ని ఇవ్వాలి అంటే. ఓకే ఓకే, అన్ని జిఎల్ పోస్ట్ చేసుకోవచ్చు, మెటీరియల్ సెపరేట్గా పోస్ట్ చేయొచ్చు. అంటే ప్లస్ మనం ప్లస్ ఎంటర్ చేస్తే అన్ని యూజ్ చేసుకోవచ్చు కానీ స్పెషల్ కేసెస్లో ప్లస్ అంటే అదర్ దాన్ దట్. స్పెషల్ కేసెస్ మెటీరియల్ పోస్ట్ చేయాలన్నా సెపరేట్, వెండర్స్ పోస్ట్ చేయాలి సెపరేట్. ప్లస్ అంటే అదర్ దాన్ దిస్. ఓకే. సో ఈసీసీ నేను క్లోజ్ చేస్తున్నాను, ఇంకా ఓపెన్ చేయకూడదు, కన్ఫ్యూజ్. చేంజ్ వచ్చింది కాబట్టి నేను చేంజ్ అని రాశాను, గుర్తుంచుకోండి. ఈసీసీ సర్వర్ కూడా ఓపెన్ చేశాను. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అనేది కూడా తీసేశారండి. ఇక్కడ రాస్తున్నాను, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ పాత్ విల్ రిమూవ్ S4 HANA సిస్టమ్. ఓకేనండి, అందరూ గుర్తుంచుకోవాలి ఇది. ఫైన్.